ఇది ఎలా డ్రా చేయాలంటే ఏ క్యూబ్ ఆఫ్ 40 mm ఎడ్జ్ స్టాండ్స్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ ఫేసెస్ ఆన్ హెచ్పి, అంటే హెచ్పి మీద ఉంది కాబట్టి దాని యొక్క బేస్ ఏమో కింద, మిగిలిన బాడీ ఏమో పైన డ్రా చేయాలని చెప్పాడు. అంటే ఫేసెస్ ఆన్ హెచ్పి అంటే ఆన్ హెచ్పి విత్ వెర్టికల్ ఫేస్ మేకింగ్ 45 degrees టు హెచ్పి, అంటే ఇది 45 degrees టు విపి చేస్తుంది అన్నాడు. ఏ హారిజాంటల్ హోల్ ఆఫ్ 30 mm diameter is drilled centrally through the cube such that the hole passes through the opposite vertical edge. ఇక్కడ క్యూబ్ కదా ఇది, వీటిని ఫేసెస్ అంటాం, వీటిని ఎడ్జెస్ అంటాం, దీన్ని ఎడ్జెస్. సో ఎడ్జెస్ గుండా ఇలా కట్ అయిందంట ఇక్కడ, అంటే ఇటు సైడ్ కట్ అయితే అటు సైడ్ నుంచి ఆ హోల్ బయటకు వచ్చిందంట ఇలా. ఓకేనా, ఇప్పుడు దీనికి ఎలా గీయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా ఒకటి తీసుకోండి. ఫస్ట్ క్యూబ్ యొక్క మనకి సైడ్ యొక్క ఎంత ఇచ్చాడు, 40 mm ఇచ్చాడు, కాకపోతే వెర్టికల్ ఫేస్ మేకింగ్ 45 degrees టు విపి అన్నాడు. 45 degrees టు విపి అంటే ఫస్ట్ మనం ఇది పెట్టుకోవాలి, 45 degrees టు విపి. సో ఫస్ట్ ఇలా పెట్టుకోండి, ఒక చిన్న లైన్ పెట్టుకుని ఒక పాయింట్ పెట్టుకుని 45 ఇలా లైన్ కొట్టడమే. ఇప్పుడు ఎంత మనకి సైడ్ 40 mm, సో 40 mmతో ఓకే 40 mmతో ఇలా లైన్ కొట్టాం. తర్వాత మళ్ళీ 40 mmతో 10, 20, 30, 40, నెక్స్ట్ మళ్ళీ 40తో ఇక్కడ కూడా 10, 20, 30, 40, ఇక్కడ కూడా 40. దీన్ని పైకి ఎక్స్టెండ్ చేద్దాం. హైట్ ఎంత, క్యూబ్లో హైట్ కూడా 40 mm ఉంటుంది. సో 40 అండ్ 40, సో 3 పైన కలపడమే. అక్కడ ఏమన్నాడు, ఎడ్జ్ దగ్గర మనకి ఎడ్జ్ దగ్గర మనకు హోల్ ఉంది అన్నాడు. ఎడ్జ్ అంటే మరి ఇదే కదా, అంటే రెండు ఫేసెస్ కలిపే, అంటే రెండు ఫేసెస్ ఎక్కడైతే కలుస్తున్నాయో దాన్ని ఎడ్జ్ అంటాం. సో ఇలాగా ఇక్కడ రెండు ఫేసెస్ కలుస్తున్న దీన్ని ఎడ్జ్ అంటాం. సో ఈ ఎడ్జ్ అంటే ఇది, ఈ ఎడ్జ్ దగ్గర ఇలా హోల్ చేస్తే అవతల ఈ ఎడ్జ్ దగ్గర వరకు వెళ్ళిందంట ఆ హోల్. ఓకేనా, సో ఇక్కడ హోల్ చేయాలి మనం ఇప్పుడు. సో ఇదంతా 30 కదా, దీని సెంటర్ ఎంత 40 కదా, దీని సెంటర్ ఎంత 20. సో హోల్ 30 mm అని ఇచ్చాడు కాబట్టి మనం దాని రేడియస్ 15 తీసుకోవాలి. 15 తీసుకుని ఓకే ఇలా హోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఏ, ఇది బి, ఇది డి, ఇది సి, ఇది ఏ డాష్, బి డాష్, డి డాష్, సి డాష్. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ దీన్ని ఇలాగా తీసుకుని ఒక వెర్టికల్ లైన్ తీసుకుని ఇది ఏం చేయాలి, ఇదంతా 40 mm. సో 40 into 4 160. సో 160 mm పెట్టుకోవడమే. సో 160 mm. సో నాకు కొంచెం అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను సైడ్కి ఈ లైన్ని జరుపుకుంటున్నాను. సో ఇక్కడ 160. ఓకే 40 దగ్గర మనం లైన్స్ కొట్టుకుందాం. 40 40 40 40 అయిపోయింది.
హోల్ యొక్క సెంటర్ 30 mm దగ్గర కదా, సో 30 పెట్టుకున్నాం. ఇప్పుడు హోల్ అన్నదే ఒక ఎడ్జ్ దగ్గర కట్, అంటే ఒక ఎడ్జ్ దగ్గర ఉంటే అది ఇంకో ఎడ్జ్ వైపు వస్తుంది, అంటే ఇంకో ఎడ్జ్ వైపు కూడా వెళ్ళిందంట. అంటే ఇలా మొత్తం హోల్ అయిపోయింది. ఈ ఎడ్జ్ దగ్గర నుంచి వెళ్ళిన హోల్ అవతల ఎడ్జ్ దగ్గర నుంచి బయటకు వచ్చింది. సో ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ గీయాలి. సో ఎంత సర్కిల్ 30 mm కదా, సో డయామీటర్ ఇందులో 30 mm ఎక్కడ ఉంది, డైరెక్ట్ ఇలా కూడా గీసేయచ్చు. సో ఇది ఇలా పెట్టుకొని, ఆర్ మీరు సర్క్యులర్తో గీయండి, నాకు ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి నేను దీంతో గీస్తున్నాను. ఇది రిక్వైర్డ్ డయాగ్రామ్. ఇది 160 అంతే, ఇది రిక్వైర్డ్ డయాగ్రామ్.